నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వార్త అల్లు అర్జున్ గారికి సంబంధించింది. ఏంటంటే అది అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు ఎలాగో వచ్చింది పుష్ప 2కి. ఇప్పుడు మన సొంత రాష్ట్రాల్లో అయిన తెలంగాణలో గద్దర్ అవార్డు వచ్చింది. గద్దర్ అంటే అది నంది అవార్డు ప్లేస్లో పెట్టిన పేరు. చాలామంది గద్దర్ అవార్డు అంటే గుర్తుంటలేదు. మనకి తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ యాక్టర్కి నంది అవార్డు ఇస్తారు. ఆ నందికి బదులు పేరు మార్చారనమాట, అంతే. గద్దర్ అవార్డు, ఆయనకి గద్దర్ అవార్డు రావడం, నేషనల్ అవార్డు రావడం కరెక్ట్ అయినదే. ఇది వార్త. అయితే దీని మీద నా యొక్క చిన్న వివరణ ఉంది. అది ఇచ్చే ముందు, ఆ వివరణ నేను ఇచ్చే ముందు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. మనకి పుష్ప 2 వచ్చినప్పుడు మ్యాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ రివ్యూ చెప్పేవన్నీ కూడా సినిమా ఏం బాగాలేదు చెత్త చెదారం అని చెప్పుకొచ్చారు. సినిమా స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు, కానీ ఆ సినిమాలో ఎమోషన్ ఉండేది. నేను ఆ సినిమా రిలీజ్ అయిన ఒక 20 రోజులు 30 రోజులకి వెళ్ళి చూశాను. ఎందుకంటే జనం అంత టైం ఎందుకు పెట్టిందంటే జనం అందరూ బాగాలేదు అంటున్నారు కదా. నేను వెళ్ళి చూశాను. నిజంగా పిక్చరైజేషన్, కంటెంట్, ఆ ఎమోషన్ అద్భుతం. అసలు ఒక సాధారణ మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడు అనే ఒక గొప్ప స్థాయి ఉన్న, గొప్ప ఆలోచన ఉన్న సినిమా అది. దానికి అల్లు అర్జున్ గారు 100కి 1000% న్యాయం చేశారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఆ సినిమా చూస్తుంటే. ఎక్కడేందుకు నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎస్, మనం కూడా ఏదో ఒక పని అనుకుంటే కరెక్ట్గా చేద్దాం, మంచి స్థాయికి వెళ్దాం అని నాకు మనసులో సినిమా చూస్తున్నంతసేపు లాగింది. అదేనమాట. అది మీకు ఆ సినిమాలో పోలీసు మీద ఉచ్చబోసాడా, లేకపోతే ఇంకోటి చేశాడా అవన్నీ చిన్నవి మైనర్ పాయింట్స్ అయ్యి. కానీ అందులో ఉన్న కంటెంట్ నాకు పిచ్చగా నచ్చింది. అందులో అల్లు అర్జున్ గారు చేసిన యాక్షన్ మహా అద్భుతం. ఎక్కడిదాకా ఎందుకు, మొట్టమొదటి ఇండియన్ హూ గాట్ ద నేషనల్ అవార్డు, మొట్టమొదటి ద ఫస్ట్ సినిమా యాక్టర్ ఫ్రమ్ సౌత్, ఫ్రమ్ తెలుగు, అల్లు అర్జున్, హీ గాట్ ద నేషనల్ అవార్డు. ఇప్పుడు గద్దర్ అన్న అవార్డు రావడం, నంది అవార్డు రావడం నాకు పెద్ద విచిత్రమే అనిపించలేదు. ఇవ్వబోయారు అనుకుంటాను, అంతే. అయితే ఆయనకి ఫస్ట్లో ఎందుకు అలా నెగిటివ్ వచ్చిందంటే, కొంతమంది ఉంటారు కదా అదే పనిగా ఎవడన్నా ఎదుగుతుంటే కింద కాళ్ళు పెట్టుకుని లాగేస్తూ ఉంటారు. ఆ బాబతు చెప్పారనమాట, అంతే. అల్లు అర్జున్ గారు అద్భుతమైన నటుడు. పుష్ప 2లో, పుష్ప 1లో ఆయనకి అవార్డు రావడం నాకు పెద్ద విచిత్రమే లేదు. అది నార్మల్గా వచ్చింది నేను అనుకున్నాను. అయితే ఇంకో కొంచెం చిన్న కోసమేరుపు, నాకు ఆ సినిమాలోని పాటలు చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా పీలింగ్ అనే సాంగ్ సూపర్. సరే, ఇక మ్యాటర్లోకి వద్దాం. మన తెలంగాణ వాళ్ళు నంది అవార్డుకి బదులు గద్దర్ అన్న అవార్డు పెట్టారు. సో అతనికి నంది అవార్డు వచ్చినట్టు అనమాట, పేరు మార్చారు అంతే. ఏది బెస్ట్ యాక్టర్గా. మరి బెస్ట్ సినిమాకి ఏమొచ్చింది? కల్కి వచ్చింది. ప్రస్తుతం మనకి ఈ రెండే తెలిసినాయి. ఇక మిగిలిన మనకి ఇంకా తెలియలేదు. ఈ 2 విషయాల్ని జయపద గారు చెప్పారు. ఆవిడ ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షురాలు ఏదో మొత్తానికి, నంది అవార్డుల కమిటీకి, గద్దర్ అన్న అవార్డుల కమిటీకి. ఏమైనప్పటికీ పుష్ప 2కి ఇన్ని అవార్డులు రావడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా అల్లు అర్జున్ గారి మేనరిజం, మాలో డైలాగులతో ఎవరైనా తీస్తారు, మన ఆయన చెప్పినట్టుగా లాంగ్వేజీలో ఎవరైనా సినిమా చేస్తారు, కానీ బాడీ లాంగ్వేజీలో ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో అల్లు అర్జున్ గారికి ఆయనే సాటి. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్. అందుకే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. మనకి ఇప్పుడు గద్దర్ అన్న నంది అవార్డు కూడా వచ్చేసింది, అంతే. ఇక మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే తగ్గేదిలే అని మీరు జబ్బలు సరిచేయచ్చు. నమస్కారం.